కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్ మౌలిక వసతులు కరువైపోయాయి. కర్నూలు, కడప జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు తాగునీటిని ఇచ్చే సుంకేసుల బ్యారేజ్ వద్ద విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చీకటి పడితే పరిస్థితులు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బ్యారేజ్పై విద్యుత్ లైట్లు వెలకకపోవడంతో ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. చీకటి పడితే చాలు ఆ బ్యారేజ్ మీదుగా ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్న ప్రాజెక్టుల వద్ద నెలకొన్న దుస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్న కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులకు భద్రత ఉందా లేదా అంటే లేదని చెప్పవచ్చు. ఇటు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దునటువంటి సుంకేసుల ప్రాజెక్టే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఇటు రెండు రాష్ట్రాల సరిహద్దున తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ ప్రస్తుతం పరిస్థితులు పరిశీలిస్తే మొత్తం 30 గేట్లలో ఒక 2 విద్యుత్ లైట్లు మినహా మొత్తం 28 లైట్లు లేకపోవడంతో రాత్రి చిమ్మ చీకటిగా కనిపిస్తుంది. ప్రస్తుతం 7 గంటల సమయంలోనే ఈ పరిస్థితి చూస్తున్నాము. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలు సాగించడానికి ఈ బ్యారేజీ పైనే రాకపోకలు సాగిస్తుంటారు. రోజుకు వందలాది వాహనాలు ఈ బ్యారేజీపై ప్రయాణిస్తుంటాయి. అయితే చీకటి పట్టే చాలు ఇక్కడ మందుబాబుల ఆగడాలు ఎక్కువ కావడంతో ఇటుపై రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిసేపు క్రితమే మనం చూసాము, ఒక వాహనంలో పెళ్లి బృందం వెళ్తుంటే ఒక మందుబాబు వ్యక్తి తాగి అడ్డంగా ఆ వ్యాన్కు తన వాహనాన్ని నిలిపి గొడవపడిన సందర్భం కూడా చూసాము. ఈ పరిస్థితులు నిత్యం చోటు చేసుకుంటుండడంతో ఇరువైపులా ఉన్న గ్రామస్తులు రోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు సుంకేశ్వర బ్యారేజ్ సంబంధించి మొత్తం 32 గేట్లలో కేవలం 2 గేట్లకు మాత్రమే 2 విద్యుత్ లైట్లను మాత్రమే అరేంజ్ చేసి మిగతా 28 గేట్ల గాలికి వదిలేయడంతో ప్రస్తుతం బ్యారేజీని పరిశీలిస్తే భయంకరమైన చిమ్మ చీకటిగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా ఘటనలు చోటు చేసుకుంటే బ్యారేజీ భద్రత ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు సుంకేసుల బ్యారేజీని దృష్టిలో ఉంచుకొని ఇటు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ఈ బ్యారేజీకి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి ప్రజలకు రాకపోకలు సాగించడంతో పాటు ఎలాంటి గొడవలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా రాత్రి సమయాలలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, సుంకేసుల, కర్నూలు జిల్లా. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకులు నేను చనిపోవాలని కోరుకుంటున్నారని, బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు త్యాగాల వల్ల నాకు ఎమ్మెల్యే సీటు రాలేదని 3 పార్టీలు కలిపి నాకు మ్యాండేట్ ఇచ్చారన్నారు. తాను గెలిచిన తరువాత తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానన్నారు. అధికారులకు ఇబ్బంది పెట్టి వారిని బెదిరిస్తే సహించేది లేదన్నారు. డబ్బులే ఈరోజు అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసక పరిపాలన మనం చూసాం. 5 సంవత్సరాలు కనీసం పట్టణాన్ని కానీ స్టేట్ని కానీ పట్టించుకొని పరిపాలన చేసిన తర్వాత ఒక చెప్పడం మట్టి కూడా వేయని గోతుల్లో మనం తిరిగాం. అలాంటి పరిస్థితి నుంచి అన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మనం ఎన్నుకున్నారు కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయండి, నిరంతరం ప్రజల మధ్య ఉండండి, డబ్బు లేదని చెప్పకండి, ప్రజలను భాగస్వామ్యం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడిని మొదటి వరుసలో నిలబెట్టి తలుచుకుంటాం. ఫస్ట్ తాడేపూడిలోనే మా ఊరు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను నేను. ఇవాళ ఎవరు ఏమనుకున్నా దేని గురించి భయపడవలసిన అవసరం లేదు, దేని గురించి లెక్క చేయవలసిన అవసరం లేదు. నేను మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను.